ఇప్పుడు ఏం చెయ్యాలి? పరిగెత్తండి. ఇవి మీ సెక్యూరిటీ సీల్స్ కావు, ఎగురుకుంటూ రండి. ఫ్రెండ్స్, నాకేం అనిపిస్తుందంటే మన స్కూల్ నుంచి చాలా దూరం వచ్చామని. అసలు ఇదేంటి? అవి మనల్ని వెంటాడుతూనే వస్తున్నాయి. అదేంటిది? దాని ఫేస్ అంటే మాయమైపోయింది. అసలు ఏంటి ఇది? మన గాల్లో కూడా ఎగరలేకపోతున్నావు. రుద్ర, అక్కడ పైన ఏదో కేవ్ కనిపిస్తుంది. ఎగిరితే శాండ్ ఫేస్, ఆగిపోతే సీల్స్. ఏదో ఒకటి మనల్ని ఖచ్చితంగా మింగేస్తుంది. త్వరగా పదండి, కేవ్ కి వెళ్దాం. వెనక్కి తిరిగి చూడకూడదు, కానీ ముందు చూస్తుంటే వెనక్కి చూడకూడదని చెప్పలేదు కదా. ఇబాయిస్కా జుబాయిస్కా హ్యాండ్ మిర్రర్ క్రియేటో. స్పీడ్ గా రండి. రుద్ర, సీజ్ మనల్ని అటాక్ చేయబోతోంది. మ్యాజిక్ చేసి ఎలాగైనా దాన్ని తరిమేయాలి. మైరా, ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ మ్యాజిక్ మాత్రం చేయకు. వరుణ్, వద్దు. రుద్ర! ఓ నో, సారీ వరుణ్, నా వల్లే నువ్వెలా. మైరా, ఇది సారీ చెప్పే సమయం కాదు, త్వరగా పరిగెత్తాలి. సీల్స్ మనల్ని తరుముతూనే ఉన్నాయి. పరిగెత్తుకుంటూ వెళ్తే మనం తప్పించుకోలేము. Sit down! మైరా, నేను ఫ్లై అని చెప్పగానే ఎగురు. మైరా, ఫ్లై నౌ. రుద్ర, మనం ఇంకాసేపు ఎగిరావంటే ఈ శాండ్ ఫేస్ మనల్ని మింగేస్తుంది. కీప్ ఫ్లైయింగ్ మైరా, నన్ను నమ్ము. ఇబాయిస్కా జుబాయిస్కా ఆర్ట్ పిల్లర్ క్రియేటో.
మన సీజ్ ఇంకా శాండ్ఫిష్ దగ్గర నుంచి తప్పించుకున్నాం. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి దారి వెతకాలి. ఇంకా వరుణ్ణి మనం ఎలా సరిచేస్తాం? రుద్ర, నేను మామూలుగా మారిపోయాను. నేను స్టాచ్యూ అయ్యాను కదా. మైరా, రుద్ర మనతో ఉన్నంత వరకు ప్లీజ్ ప్లీజ్ నువ్వు మ్యాజిక్ ఏమి యూజ్ చేయకు, సరేనా? మైరా వరుణ్, మనం తర్వాత కూడా మాట్లాడొచ్చు. ముందు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించండి. ఇదెందుకు మన వెనకే వస్తోంది? ఇందులో ఏం రాసిందంటే లాడర్ ని ఫాలో చేయండి లేదా స్నేక్ మిమ్మల్ని మింగేస్తుందని. దీనికి అర్థం ఏంటి రుద్ర? దీని అర్థం ఏంటని త్వరలో తెలుస్తుంది. అయితే నిచ్చెన మీద నించుంటే ఇది మనల్ని కాటేయదు. అందరూ నిచ్చెన మీద నించోండి. లాడర్ ని ఫాలో చేయండి, లేకపోతే స్నేక్స్ ఫాలో చేస్తాయి. కానీ లాడర్ ని ఎలా ఫాలో అవ్వాలి? రుద్ర, మేము స్నేక్ నోటి లోపలికి వెళ్ళబోతున్నాం. Zibaiska, boom, check, check, boom! Thank you, Rudra! మిస్ సెక్యూరిటీ, స్కూల్ సెక్యూరిటీ అంతా మీ చేతిలోనే ఉంది కదా. రుద్ర ఎక్కడ? సారీ మేడం, నేను అన్ని చోట్ల వెతికాను. రుద్ర ఎక్కడ స్కూల్లో కనిపించలేదు. మేడం కానంగో, మేమందరూ రుద్రాన్ని చూడడానికే ఇక్కడికి వచ్చాం. కానీ తనకి మన గురించి గానీ ట్రోఫీ గురించి గానీ అస్సలు ఆలోచన లేదనుకుంటాను. మీరు అంగీకరిస్తే నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. ఇప్పుడు ఈ ట్రోఫీని సెకండ్ పొజిషన్ లో ఉండే వాళ్ళకి ఇస్తే బాగుంటుందని అనిపిస్తోంది.
ఇప్పుడు మీరే చూసారుగా, రుద్ర ఇంకా రాలేదు. రుద్ర ఇక్కడ లేనందువల్ల నేను ఈ ట్రోఫీని రుద్ర వచ్చేసాడు మేడం. రుద్ర, నిన్ను మేము అన్ని చోట్ల బాగా వెతికాం. ఎక్కడికి వెళ్ళిపోయావు? లేట్ అయినందుకు సారీ మిస్ సెక్యూరిటీ. అది చాలా పెద్ద కథ, నేను తర్వాత చెప్తాను. హా?